Hello everyone, welcome to Simhadri Competitive Classes. సో నిన్న ఏపీ డిఎస్సి 2025 ఏపీ మెగా డిఎస్సి 2025 గురించి మీకు ఈరోజు క్లాస్ చెప్తున్నానండి. సో ఏపీ డిఎస్సి మెగా 2025 జూన్ 6th నుండి 30th వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయండి. జూన్ 6th to 30th వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. సో ఈరోజు క్లాస్లో మీకు ఎగ్జామ్ షెడ్యూల్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంతమంది అప్లై చేశారు ఆ పోస్టులకి, డిస్టిక్ వైజ్ పోస్ట్ ఎలా అప్లై చేశారు, అండ్ అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకా 5 days ఉంది కాబట్టి ఈ 5 daysలో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. నిన్న మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి వెబ్సైట్ పోర్టల్ కూడా ఇచ్చారు. పోర్టల్ ఏంటండి? https:/apdsc.apcfss.in. ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన వెంటనే మీకు ఏం కనబడుతుంది అంటే హోమ్ పేజ్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? హోమ్ పేజ్. అందులో హోమ్ పేజ్లో మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ కూడా ఒక డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే అది యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ ఐడి ఏంటి లేదంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే యూజర్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్నారో, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే మీరు యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నారో, సో ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి. పాస్వర్డ్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రెండు ప్రాపర్గా ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుందండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ కాపీ ఓపెన్ అవుతుంది. ఏ కాపీ ఓపెన్ అవుతుంది? పీడిఎఫ్ కాపీ. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవాలండి. లేదు మాకు ఇదంతా ఇబ్బందిగా ఉందంటే కనుక మంత్రి నారా లోకేష్ గారు మనకి వేరే ఆప్షన్ కూడా నిన్న మనకి చెప్పడం జరిగింది. త్రూ వాట్సాప్ ద్వారా మనకు ఒక నెంబర్ ఇచ్చారండి, 9552300009. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయాలి. ఏంటది? మీ రిజిస్ట్రేషన్ నెంబరు, అండ్ మీ నేము. ఈ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఏంటిది? రిజిస్ట్రేషన్ నెంబరు, నేము పంపిస్తే కనుక వాళ్ళు మీకు హాల్ టికెట్ పంపిస్తారు. అంటే మీ సెల్కి మీ హాల్ టికెట్ వస్తుంది. సో అలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు తీసుకుందాం అనుకుంటారు. ఎగ్జామ్ ముందు రోజు తీసుకుంటే ఎప్పుడు నువ్వు సెంటర్ తీసుకుంటావు, ఎప్పుడు వెళ్తావు? సో ఎప్పుడైనా సరే ఒక 3 days 4 days ముందు తీసుకొని ఉంచుకొని సెంటర్ కూడా చూసుకొని అలా ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఏంటో ప్లాన్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి క్యారీ చేసుకుని వెళ్ళాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేసుకుని వెళ్ళాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏముండాలండి? హాల్ టికెట్ ఉండాలి. అది కూడా ఏముండాలి? హార్డ్ కాపీ ఉండాలండి. హార్డ్ కాపీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్.
ఫొటోస్ అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రం కంపల్సరీ పట్టుకుని వెళ్ళండి. అది కూడా రీసెంట్గా తీసుకోవడం కాదు, మీరు రిజిస్ట్రేషన్ ఐడి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు, అంటే ఏపీడిఎస్సి ఎగ్జామ్కి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటోలు 2 తీసుకొని వెళ్ళండి. ఓకే. అండ్ మూడోది ఏంటంటే గవర్నమెంట్ ఐడెంటిటీ అండి, అంటే ఐడి కార్డు ఏంటంటే లైక్ ఆధార్ కార్డ్ కానీ లేదు డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు ఓటర్ ఐడి కానీ లేదు పాన్ కార్డ్ కానీ. సో మ్యాక్సిమం ఏదైనా ఎగ్జామ్కి మనం మెయిన్ పట్టుకెళ్ళేది ఏంటంటే ఎవరైనా సరే ఆధార్ కార్డ్ అండి. సో ఈ 3 కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. 1 హాల్ టికెట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు. అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు సో ఎవరికైతే, ఎందుకంటే జూన్ 6 నుంచి 30th వరకు మనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఓకే. సో అందరికీ ఒకేసారి కాదు, అందరికీ ఒకేసారి ఎగ్జామ్ పెట్టట్లేదు. జూన్ 6 to 30th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే కంపల్సరీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి ఇందులో భాగంగా మనం ఏం చేద్దాం అంటే, ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ గురించి చెప్పాను కాబట్టి నెక్స్ట్ పోస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి రివైజ్ చేస్తాను, ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనా. ఏ పోస్టులు ఉన్నాయి ఓకే. ఇప్పటివరకు మనం హాల్ టికెట్ గురించి చెప్పుకున్నాం కదండి. అంటే హాల్ టికెట్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఎందుకంటే హాల్ టికెట్లో మీకు ఏ సెంటర్ అంటే ఏ ఊర్లో ఏ సెంటర్ అనేది మీకు క్లియర్గా అడ్రస్ ఉంటుంది అందులో. సో ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పేది పోస్టులు అండి. నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ అప్లై చేశారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న అనాలిసిస్ ఏంటంటే మొత్తం 69 రకాల పోస్టులు ఉన్నాయండి. అంటే మనకున్న ఓన్లీ ఏంటండి, ఓన్లీ 5 పోస్టులే. ప్రిన్సిపల్, హెచ్జిటి, ఎస్ఏ, టీజిటి, పీజిటి అండ్ పీఈటి. అంటే ప్రిన్సిపల్, స్కూల్, ఓకే, సెకండరీ గ్రేడ్ టీచర్. హెచ్జిటి మీన్స్ ఏంటండి, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ట్రైన్డ్ గ్రేడ్ టీచర్, పోస్ట్ గ్రేడ్ టీచర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఓకే. సో ఇక్కడ చూడండి ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి. మనకు అప్లై చేసింది ఇన్ని రకాల పోస్టులే. కాకపోతే అందులో ప్రిన్సిపల్ పక్కన పెడితే హెచ్జిటిలో ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒరియా. ఇక్కడ ఎన్ఎల్ అంటే లాంగ్వేజ్ అండి, ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్. ఓకే. ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్. ఓకేనా. సో చూడండి తెలుగు, ఒరియా, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడ, సాంస్క్రిట్. అలాగే ఎస్సిఎన్ఎల్లో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. అలాగే పీజీటీలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సాంస్క్రిట్. సో ఇవన్నీ కూడా మీకు తెలుసండి. నేను ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే జస్ట్ నెక్స్ట్ విహెచ్హెచ్ఎస్ అంటే ఇది హ్యాండిక్యాప్డ్ అండి. సో విజువల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏదైనా మనకి ఓకే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఏమన్నా ఒకవేళ అది కూడా అయితే కూడా వాళ్ళకి కూడా మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. బట్ మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్ డేట్ చూసుకోండి. ఎందుకంటే జూన్ 6 నుండి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అంటే నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నానండి, ఒకసారి చూడండి.
ఎగ్జామ్స్ జూన్ 6th స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 6th టు జూన్ 6th 6th to 30th అంటే నేను అనౌన్స్ చేసిన దాంట్లో జూన్ 7th 15th నో ఎగ్జామ్. రిమైనింగ్ డేస్లో ఎక్సెప్ట్ ఈ 2 రోజులు తప్ప రిమైనింగ్ డేస్లో ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 9:30 to 12 అండి. 12 నూను. ఆఫ్టర్నూన్ వచ్చేసి 2:30 to 5 అండి. ఇది 12 నూను. ఓకే, సో ఫోర్నూన్లో 9:30 to 12 ఉంది, ఆఫ్టర్నూన్లో 2:30 to 5 ఉంది. కాకపోతే ఇంకా నేను అనౌన్స్ చేసింది ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ 9 to 12 కూడా ఉన్నాయండి. కొన్ని ఎగ్జామ్స్ 9 to 12 నూన్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ 4 to 5:30 ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంట. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కొంతమందికి ఉన్నాయి. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హాల్ టికెట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ పాయింట్స్ హాల్ టికెట్లో మీరు మెయిన్గా ఏ పాయింట్లు మీరు స్ట్రెస్ చేయాలంటే మెయిన్ నేము, హాల్ టికెట్ నెంబరు, అలాగే సెంటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెంటర్ అండ్ టైము. సో అక్కడ మీకు కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చదవండి. చాలామంది ఇన్స్ట్రక్షన్స్ చదవరు. ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ 20 పాయింట్స్ ఇచ్చారా లేదా 15 పాయింట్స్ ఇచ్చారా ఇన్స్ట్రక్షన్స్, అవన్నీ కూడా చదువుకొని వెళ్ళండి మీరు. ఓకేనా? సో హాల్ టికెట్ తాలూకా ఇంపార్టెన్స్ అది. అండ్ మీకు ఇదంతా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్లో మీకు చెప్తాడు. ఎగ్జామ్ టైప్ ఏంటి, ఎగ్జామ్ టైప్ అంటున్నా, ఏమేమి క్యారీ చేసుకెళ్ళాలి, ఏమేమి పట్టుకెళ్ళకూడదు, అవన్నీ కూడా చెప్తాడు. సో ఫ్రెండ్స్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి నా తరపున ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద ఏపీడిఎస్సి ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. మీరు బాగా చదివి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.